Hello everyone, this is Sunny aka Mr. 26. You're watching Mr. 26 YouTube channel. Welcome back to my channel guys. So ee vlog edaithe undo chaala special vlog anamata. Meeku already thumbnail chuste ardhamai untadi. So I'm going to Dubai and idi na first international trip anamata. So I'm like chaala excited ga unna nenu. At the same time koncham untadi kada like konni rojulu manamu India vallesi veltamu. So ఎన్ని డేస్ ఏంటో ఎప్పుడే చెప్పను మీకు వ్లాగ్ చూసిన తర్వాత మీకు మెల్లగా అర్థమవుతాయి. సో మనము దుబాయ్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. సో నేను దుబాయ్లో ఉన్న ప్లేసెస్ మీకు చూపిస్తా అప్కమింగ్ వ్లాగ్స్లో. నేను అందుకనే కొన్ని రోజుల నుంచి వ్లాగ్స్ కానీ ఏం లేదు. సో ఈ పనుల్లో ఉన్నానమాట. సో నాకు వీసా వచ్చేసింది, టూరిస్ట్ వీసా వచ్చేసింది ఆల్రెడీ. మొన్ననే రీసెంట్గా వచ్చింది టూరిస్ట్ వీసా అండ్ అంతా ప్రాసెస్ అయిపోయింది ఆల్మోస్ట్. ఈరోజు 12th, రేపు మార్నింగ్ 13th నాకు మార్నింగ్ 8-10 ఫ్లైట్ ఉందన్నమాట. సో నేను 4:35 కల్లా అక్కడ ఉండిపోవాలి. బికాజ్ లైక్ చెక్ ఇన్ అన్నీ ఉంటాయి కదా. సో ఆ డీటెయిల్స్ అంతా మీకు చెప్తా తర్వాత. మన బోర్డింగ్ పాస్ అయితే వచ్చేసింది అనమాట. సో లగేజ్ చెక్ ఇన్ అయిపోయింది అండ్ సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయింది. ఫ్లైట్ టైమింగ్ వచ్చేసి 8:10 అనమాట. గేట్ నెంబరు 28 ఇచ్చిర్రు. సో ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నా. Zone 2 అంట. గేట్ నెంబర్ 28కి వెళ్తున్నా. 8:10 కల్లా విల్ స్టార్ట్ ఫ్రమ్ హియర్ అండ్ ఐ థింక్ 10:30కో ఎప్పుడో దుబాయ్లో ల్యాండ్ అయిపోతాం. సో నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్. ఫుల్లీ ఎక్సైటెడ్ అండ్ ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఉంది. ఐ కాంట్ టెల్ యూ దట్ బట్ ఐఎమ్ స్టిల్ ఎక్సైటెడ్ అనమాట. దీని అమ్మ జీవితం ఎక్స్పెక్ట్ చేయలే కానీ అమ్మ చాలా దూరం ఉంది. నాది 28B కదా. నేను 20 దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చాను. పక్కన ఉంటాయేమో అనుకున్నా. అమ్మో బాగానే దూరం ఉంది. ఇదిగోండి ఫ్లైట్ చూడండి ఎట్లున్నాయి. అసలు క్రేజీగా అనిపిస్తున్నాయి కదా. దుబాయ్ అయితే వచ్చేసాము. ఇప్పుడే ఫ్లైట్ దిగా అనమాట. సో టైం 10:15 or 10:20 అవుతున్నారు. ఇప్పుడు బయటికి వెళ్ళేసి నేను క్యాబ్ ఎత్తుక్కోవాలి. క్యాబ్ ఎత్తుక్కొని ఎయిర్పోర్ట్ నుంచి నేనుండే లొకేషన్ వచ్చేసి 10 kilometers ఉన్నట్టుంది. నేనుండే లొకేషన్ పేరు వచ్చేసి ఖలీఫా సయ్యద్ అనుకుంటా. ఖలీఫా సయ్యద్. సో నేను అక్కడికి వెళ్ళిపోవాలి ఇప్పుడు క్యాబ్లో. దానికి ముందు నేను ఒక ఫ్రీ సిమ్ ఇస్తారు. మన దుబాయ్ ఎయిర్పోర్ట్కి ఎంటర్ కాగానే ప్రతి ప్యాసింజర్కి ఒక ఫ్రీ సిమ్ ఇస్తారనమాట. సో నేను ఇప్పుడు పోయి ఆ ఫ్రీ సిమ్ తీసుకుని సో ఇక్కడికి ఇప్పుడు బ్యాగేజ్ రీక్లెయిమ్ ట్రైన్ వస్తుంది. అది ఎక్కి మనం వెళ్ళి మన లగేజ్ తీసుకోవాలన్నమాట. మన బ్యాగ్స్ ఉన్నాయి కదా స్టార్టింగ్ చెక్ ఇన్ చేసినా కరెక్ట్ ట్రైన్కి ట్రైన్ ఇట్లా తీసుకోపోతారు మెట్రోలో. సో మనం వెళ్ళి మన లగేజ్ దీంట్లో వెళ్ళి తీసుకోవాలన్నమాట. కరెక్ట్ మన లగేజ్ కౌంటర్ దగ్గర అంత మామూలు స్పీడ్ పోతలేదు. ఇదే ఎయిర్పోర్ట్. ఇంకోటి ఎమిరేట్స్ ఫ్లైట్స్ అన్నీ ఇక్కడ ఆగున్నాయి చూడండి. దిస్ ఈజ్ మై లగేజ్. నా లగేజ్ తీసుకున్నా. సో ఇది లగేజ్ కౌంటర్ అనమాట. ఫ్లైట్ నుంచి ఇక్కడికి వస్తుంది, అక్కడ నుంచి తీసుకోవాలి. దిస్ ఈజ్ మై లగేజ్. వెళ్ళిపోవడమే. ఇంకా ఇదే ఫ్రీ సిమ్ వాళ్ళు 1 dayకి ఇస్తారు. ప్రతి వాళ్ళకి దుబాయ్ వచ్చేటోళ్ళు అందరికి ఇస్తారు. డియో ఫ్రీ సిమ్ ఫ్రీ 1 GB అంట. ఇవ్వండి ఇదే సిమ్ ఇప్పుడు నా ఫోన్లో వేయాలి నేను. ఇది మన కారు. ఈయన మనల్ని ఇప్పుడు డ్రాప్ చేసేది. సో ఈ కార్లో వెళ్తున్నాం. దుబాయ్కి అయితే వచ్చేసాం. సో లెట్స్ గో టు అవర్ లొకేషన్. దుబాయ్లో అయితే వేడి మామూలుగా లేదు. క్యాబ్లోకి ఎక్కి ఏసీ వేసినా కానీ వేడి వస్తానే ఉంది. సో మన లొకేషన్ వచ్చేసి 9 kilometers ఉంది. దుబాయ్ అయితే క్రేజీ అంటే క్రేజీ ఉంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది దుబాయ్ ఎయిర్పోర్ట్. అయితే అసలు నాకు GTA గేమ్ గుర్తొచ్చింది. చిన్నగా ఉన్నప్పుడు GTA గేమ్ ఐడియా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. సేమ్ అట్లనే ఉంది. ఇక్కడ దిగంగానే మొత్తం కార్స్ బాగా నెక్స్ట్ లెవెల్ ఉంది. నెక్స్ట్ క్లిప్స్ పెడతా చూడండి. రోడ్స్ అయితే అల్టిమేట్. కానీ ఎండనే ఎక్కువ ఉంది. ఆబ్వియస్లీ దుబాయ్ కాబట్టి ఆబ్వియస్లీ ఉంటుంది.
సో ఇప్పుడు స్ట్రైట్గా మన రూమ్కి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ రోడ్స్ ఎట్లున్నాయో చూపిస్తాను చూడండి. అసలు రోడ్లు, కార్లు, బిల్డింగ్లు అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అంటే సమ్ కైండ్ ఆఫ్ ఆల్మోస్ట్ లైక్ ఇండియాలోనే అనిపిస్తుంది, బట్ స్టిల్ దుబాయ్ ఇస్ దుబాయ్. చూడండి పల్సర్ 150 బైక్ ఇక్కడ కూడా ఉంది, వెనకాల హోండా మన బైక్ ఉంది చూడండి. సో ఈ మిషన్ ఉంది కదా, దీంట్లో నుంచే మనము డైరెక్ట్ ఐఫోన్లు, యాక్సెసరీస్ ఏమున్నా ఇక్కడ నుంచే మనం కొనుక్కొని రిసిప్ట్ ఇస్తారు. అది తీసుకెళ్ళి ఇక్కడ చూపించేసాం అనుకో, మనం ఏదైతే ప్రోడక్ట్ తీసుకున్నామో అది ఇచ్చేస్తారు అనమాట. ఇగో చూడండి ఏమేమి ఉన్నాయి బ్రో. ఇగో దిస్ ఈస్ శంకర్ బ్రో. శంకర్ బ్రో నేను కలిసి ఉంటాం అనమాట. శంకర్ బ్రో ఇక్కడికి వచ్చి ఆల్రెడీ ఆల్మోస్ట్ 2 years అవుతుంది. సో మనోడు మొత్తం ఆరితేరాడు అనమాట ఇక్కడ. సో నాకు అది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఏమేమున్నాయి, ఫోన్లు, ఏది కావాలి, జిన్ను కావాలా అని చెప్తాడు కదా, సేమ్. అండ్ ఇప్పుడు బేసికల్లీ నేను ఏంటంటే సిమ్ తీసుకోవడానికి వచ్చా అనమాట. సో సిమ్ దీంట్లో నుంచి తీసుకొచ్చా అనమాట. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత విజిటర్స్కి పాస్పోర్ట్ చూపిస్తే సిమ్ ఇస్తారు. సో ఇప్పుడు ఈమె మనకి సిమ్ తీసిస్తుంది అనమాట. అగైన్ చేంజ్ ఓకే అంటే ఇచ్చిన వాటిట్లో కలిసి నెక్స్ట్ ఇక్కడ పాస్పోర్ట్ పెట్టేస్తే అది స్కాన్ చేసుకుంటారు. సిట్టింగ్ ఫ్రమ్ హియర్ ఓకే స్కాన్ అవుతుంది అది. ఓకే సిమ్ వచ్చేసింది మనకి. ఇంకా దీంట్లో వేసేసాడు, కాల్ చేసుడే. సో ఇదిగోండి నా సిమ్ వచ్చేసింది. ఎతిసలాత్ సిమ్ అనమాట ఇది. సో ఇది వచ్చేసి నాకు 49 dirhams పట్టింది. $10 dirhams అనమాట. 10 dirhams ఇట్లా ఉంటుంది. టీ వచ్చేసి 1 dirham అనమాట. 1 dirhamకి ఎంత చాయ్ ఇస్తారు అంటే 20 rupees అంతే. ఇంకా 1 dirham 22 rupees ఒక చాయ్ ఇస్తారు అనమాట. సో ఇది కూడా దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ దుబాయ్. మేము ఉండేది ఇది వచ్చేసి అల్లాదా అనమాట. అది వచ్చేసి నెస్టో మాల్. ఇటు పక్కన వచ్చేసి అది మొత్తం షార్జా అనమాట. అటు పక్కన మొత్తం అటు సైడ్ అంతా. ఇప్పుడు మీకు ఇది ఉందా, ఈ రోడ్డు ఉందా, ఈ రోడ్ దాటి అటు వెళ్ళారు అనుకో అదంతా షార్జా. అది షార్జా మాల్ అది అటు పక్కన ఉంది. అండ్ ఇది నా ఫేవరెట్ స్పాట్. ఇక్కడ కూర్చుని అలా ఈ టీ తాగుతూ ఆ వ్యూని చూస్తూ కూర్చున్నామంటే వచ్చి 2 days అవుతుంది. సో ఎక్కడికి తిరగాలన్నా ఇక్కడ పక్కన ప్లేస్లు ఈ రూమ్ దగ్గర నుంచి అన్ని నియర్ బై అనమాట. చాలా బాగుంటుంది ప్రశాంతంగా అట్లా పీస్ఫుల్. అండ్ ఇక్కడ ఏంటంటే దుబాయ్లో చాలా సేఫెస్ట్ సిటీ దుబాయ్ వచ్చేసి. దుబాయ్లో అసలు దొంగతనం ఈ జుట్టు ఒకటి ఎప్పుడు జుట్టుతో పోతే అమ్మే నాకు. సో దుబాయ్ వచ్చేసి చాలా సేఫెస్ట్ సిటీ అనమాట. అంత సేఫెస్ట్ సిటీ అండ్ పీస్ఫుల్గా ఉంటుంది. రోడ్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అసలు ఇక్కడ. మేము 2-3 రోజుల నుంచి కార్లలో తిరిగినాం కదా. మా ఫ్రెండ్ది కార్ ఉందన్నమాట ఇక్కడ. సో ఆ కార్లో మంచి ఇక్కడ స్పీడ్ లిమిట్ కూడా వచ్చి 100, 120 ఉంటుంది. కొంచెం హైవే ఎక్కినాం అనుకో. చాలా బాగుంది దుబాయ్ అయితే. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. అండ్ మెయిన్లీ కార్స్, డాజ్, మళ్ళా మస్తాంగ్ జీటీ, అసలు ఇంకా డిఫరెంట్ కార్లు. ఇక్కడ పెట్రోల్ ఎక్కువ వాడతారు. నిసాన్ పెట్రోల్ ఒకటి, ప్రాడో ఒకటి, ఇంకా చాలా మంచివి చూసిన. అండ్ ఇవ్వండి వెనకాల చూడండి నాకు అట్టబోతుంది. డెలివరీకి వీళ్ళు ఇక్కడ ఎలక్ట్రిక్ ఒకటి యూజ్ చేస్తున్నారు. మళ్ళీ మన పల్సర్ 150, 150లు 220లు తెగ యూజ్ చేస్తున్నారు ఇక్కడ డెలివరీలకి. బాగా ఫేమస్ అనుకుంటే ఇక్కడ పల్సర్లు గట్టి యూజ్ చేస్తున్నారు. అంటే ఇంకా అట్లా నైట్ చూద్దామని చెప్పి కిందకు వచ్చి కూర్చున్నా అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే దుబాయ్కి రావాలంటే వాట్ యు కాల్డ్ వీసా, టూరిస్ట్ వీసా ఉంటే ఐదర్ ఎమిరేట్స్ సైడ్ ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఎమిరేట్స్ సైడ్ చూపించాలి. ఎవరు తెలియదంటే మినిమం 3000 dirhams క్యారీ చేయాలి మనం. అండ్ అట్ ద సేమ్ టైమ్ హోటల్ బుకింగ్స్ ఖచ్చితంగా ఉండాలి. ఇమిగ్రేషన్లో చెక్ చేస్తారు. అవి లేకపోతే మళ్ళీ రిటర్న్ పంపించచ్చు అంట. సో 3000 dirhams అయితే పక్కా క్యారీ చేయాలి. సో అదనమాట ఈరోజు బ్లాగ్ అయితే. మళ్ళీ నేను మిమ్మల్ని నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తా. వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, అట్లనే కమెంట్ చేయండి వీడియో ఎలా ఉందో. బాయ్ టాటా, సియా.